యాదాద్రి భువనగిరి జిల్లా కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2010-12 బ్యాచ్ చదువుతున్న పూర్వ విద్యార్థులం అందరం కలిసి సరదాగా అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒకరి అభిరుచులను ఒకరు పంచుకుంటూ అప్పటి అల్లరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అల్లరి చేస్తూ ఆటపాటలతో గడిపిన ఆనందవేళ గురువులను సన్మానించుకొని గురువుల మీద భక్తిని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కృషి ఐటీసీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2010-2012 బ్యాచ్ చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సరదాగా అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకొని ఒకరి అభిరుచులను ఒకరు పంచుకుంటూ అప్పటి అల్లరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ అల్లరి చేస్తూ ఆటపాటలతో గడిపిన ఆనంద హేళన గురువులను సన్మానించుకొని గురువుల మీద భక్తిని చాటుకున్నారు. అందరు కలిసి భోజనాలు ముగించుకొని ఆటపాటలతో వయసు మర్చిపోయి బాల్యంలోకి వెళ్ళి వచ్చినట్లు అయింది. ఈ ఆనంద సమయంలో అందరి చిన్ననాటి స్నేహితులతో గడపడం ఎంతో అనుభూతి పొందారు. ఈ కలయికతో మనం అందరం ఎక్కడ ఉన్నా అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆర్థికంగా ఎదుగుతూ ఉండాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు మోహన్ రెడ్డి టీచర్, ప్రవీణ్ టీచర్, నవీన్ టీచర్, అశోక్ తేజ టీచర్, హరీష్ భరత్ కుమార్, మాటూరి భరత్ గౌడ్, బత్తిని మహేష్ గౌడ్, బాబా జ్ఞానేశ్వర్, కృష్ణక్రాంత్ రెడ్డి, శివభాస్కర్, అరవింద్, అంజీ తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నాము. కానీ కాలేజీకి ఇక్కడికి రావట్లేదు. ఎందుకంటే హరీష్ బాబు, మహేష్ ఇంతమంది ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన హరీష్కు మరియు బాబు అందరికీ థ్యాంక్ యూ. నేను ప్రజెంట్ ఇప్పుడు ఆచారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అలాంటి కోణంలో మన కృషి విద్యార్థి కోర్సు పూర్తయిన వెంటనే ఇంతమంది చెప్తున్నాడు నాకు టైం జాబ్ వచ్చింది సార్ అని చెప్పి. అంటే 2010-12 అయిపోయిన ఏప్రిల్ 4వ తారీఖు 4వ నెల 2012 అనే డేట్ క్లియర్గా చెప్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కోర్సు పూర్తయిన వెంటనే ఆయనకి డైమండ్ జాబ్ వచ్చిందంటే చాలా కంగ్రాచులేషన్. ఒకసారి అతనికి అభినందన తెలియజేయండి. అలాగే ఇంకొక విద్యార్థి పేరు మన ఆర్మీ ఏం పేరు మనది ప్రశాంత్. ఇంకొక విద్యార్థి ప్రశాంత్, అతను కూడా కోర్సు పూర్తయిన వెంటనే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అయితే అప్పటి విధానం ఎట్లుందో కానీ ఇప్పుడు ఐటీఐ పూర్తయిన స్టూడెంట్కి ఆర్మీలో జాయిన్ అయితే వాళ్ళకి ఒక 10 మార్క్స్ అదనంగా చేర్చి